నమస్తే. నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా, అలాగే బంధువులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విధాలా మీకు కలిసి రావాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన ఛానల్ ద్వారా మనం ఎన్నో శారీస్ని చూపిస్తూ ఉంటున్నాం. శారీస్ అనగానే ఊరికే చీరని కాదండి, కలర్ థెరపీగా నేను ఫీల్ అవుతాను. కలర్ థెరపీ అనేది మన ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చీరల్లో ఉన్న రంగులు కూడా ఒక్కొక్కసారి మనల్ని మూడ్ మారుస్తూ కూడా ఉంటాయి. ఎన్నో రంగుల్ని మనం చూస్తూ ఉంటాం, అవునా? మరి ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారు ఎటువంటి కలర్ని ధరిస్తే విజయం చేకూరుతుంది, అలాగే ఏ రాసుల వారికి ఏ కలర్ని ఎక్కువగా వేసుకుంటే వారికి మంచి జరుగుతుంది అనేది నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నానండి. సో ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో ఉన్న స్త్రీలకి బాగా కలిసొచ్చే రంగు ఏంటంటే పింక్, ఎరుపు, అలాగే తెలుపు. ఈ 3 రంగులు బాగా కలిసి వస్తాయండి. స్వతహాగానే మేషరాశి వారిలో ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, అలాగే వాళ్ళకి ఆవేశం కూడా ఎక్కువ అండి. ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే అనుకున్న ప్రతి విషయంలో కూడా వారు సక్సెస్ని సాధించగలుగుతారు. మనకి మేషరాశిలో ఏంటంటే ఉన్న నక్షత్రాలు వారు ఎవరైనా సరే మేషరాశికి సంబంధించి ఉంటే మాత్రం ఆ నక్షత్రాల వారందరూ కూడా ఈ 3 రంగుల్ని ధరించండి, మీకు ఎక్కువగా కలిసి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు కూడా నేను ఏదైతే రంగులు చెప్పానో పింక్, తెలుపు, ఎరుపు, ఈ 3 రంగుల్ని ధరించి మీరు ఆ పని నిమిత్తం వెళ్ళండి. అలాగే ఆ కలర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, తప్పకుండా సక్సెస్ మీదే అవుతుంది. 12 రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా బాగుందండి. కొంచెం మీరు కష్టపడగలిగితే సక్సెస్ మీదే అవుతుంది. అలాగే ఆదాయపరంగా కూడా వీరికి చాలా బాగుంది. ఇక వీరు ఎక్కువగా అంటే డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, తీసుకోవాల్సిన రంగులు ఏంటంటే పింక్, స్కై బ్లూ, తెలుపు, ఇలాంటి బ్రౌన్ కలర్ ఇలాంటివి తీసుకోండి. బ్రౌన్ అన్నాను కదా అని మరి ఎరుపు రంగు అయితే వాడద్దు, ఎరుపు మీకు ఎప్పటికీ కలిసి రాదు. ఎరుపు ప్లేస్లో కావాలనుకుంటే మీరు కొంచెం మెరూన్ కలర్ అలా వాడచ్చు. ఇక వృషభ రాశి వారిలో ఉన్న లక్షణాలు కూడా నాయకత్వ లక్షణాలే. వారి యొక్క లక్ష్య సాధనలు, వారు ఏదైనా తలపెడితే అది సాధించే వరకు కూడా నిద్రపోరండి. ఎక్కువగా ఏంటంటే వారిది పై చేయి ఉండేలాగా చూసుకుంటారు. మరి వృషభ రాశిలో ఎంతోమంది స్త్రీలు మంచి మంచి కంపెనీల సీఈఓలుగా ఉంటూ కూడా రాణిస్తూ వస్తున్నారు. సో ఈ కలర్ శారీస్ని మీరు ఎక్కువగా ధరించగలిగితే, అంటే డ్రెస్ కావచ్చు ఏదైనా, మీకు ఈ సంవత్సరం అంతా కూడా సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల్లో 3వ రాశి అయిన మిథున రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఏంటంటే పసుపచ్చ, ఆకుపచ్చ రంగు. ఈ 2 రంగుల్ని మీరు ధరింపజేసుకుంటే కనుక మీకు ముఖ్యమైన పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రంగులు కట్టుకుని వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెంట ఉంటుంది. కొన్ని రంగులు సూట్ అవ్వవు. అలాంటి టైంలో మనం ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. మన నక్షత్రానికి, మన రాసులకి సెట్ అయ్యే కొన్ని కలర్స్ని మనం అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా మనం సక్సెస్ని సాధించగలుగుతాం. జ్యోతిష శాస్త్రంలో చూసినట్లయితే పండితులు చెప్తున్న కలర్ ఏంటంటే పసుపచ్చ, ఆకుపచ్చ. ఇక మిథున రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, కలుపుగోలుతనంగా ఉంటారు, ఉత్సాహంగా ఏ పని చేయడానికైనా ముందుకు వస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఏంటంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా, అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో పసుపచ్చ, ఆకుపచ్చ రంగుల డ్రెస్సులు కావచ్చు, చీరలు కావచ్చు, ఏదైనా సరే మీరు వేర్ చేసేది, అది మగవారైతే కనుక షర్ట్ కూడా ఆ కలర్లో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ఏదైనా ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉన్నా, లేకపోతే ముఖ్యమైన పనుల మీద పెడుతున్నా కూడా ఆ కలర్స్ని ధరించడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ మీదే అవుతుంది. 12 రాశుల వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఎక్కువ చీరలు, డ్రెస్సులు కొంటూ ఉంటాం కాబట్టి 12 రాశుల్లో ఉన్న ఆడవారికి ఎటువంటి కలర్ సెట్ అవుతుంది అనేది నేను చిన్న పంచాంగంగా చెప్తున్నా. అంటే ఈ రోజున పంచాంగం వినాలి కాబట్టి ఏ రాశులకి ఏ కలర్ అయితే బాగుంటుందనేది నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను.
మనకి 12 రాసుల్లో 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కొంచెం ఎమోషనల్‌గా ఉంటారండి. ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి వాటన్నిటికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే కాసేపు ఇలా ఉంటారు, కాసేపు ఇంకోలా ఉంటారు. అటువంటి వారు ఏంటంటే కొంచెం లైట్ కలర్స్ వాడుతూ ఉన్నా కూడా చాలా బావుంటుంది. ఇక ఆ తర్వాత వారు వాడాల్సిన కలర్ ఏంటంటే నీలం, పసుపచ్చ ఇలాంటి కలర్స్ అనమాట. అంటే చాలా వరకు లైట్ షేడ్స్‌ని వాడుతూ ఉన్నట్లయితే వీరికి చాలా బాగా కలిసొస్తుందని చెప్పచ్చు. మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు మీకు సడన్‌గా మూడ్ మారిపోతూ ఉంటుంది అలా అనుకున్నప్పుడు ఎక్కువగా లైట్ కలర్స్ అంటే బ్లూ స్కై కలరు లేకపోతే స్కై బ్లూ ఇలా ఉంటాయి కదా, అలాంటి కలర్స్‌ని వాడండి. అయితే నలుపు రంగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడద్దు. అది మీకు కలిసి రాదు. ఈ సంవత్సరం అనే కాదు, ఎప్పుడూ కూడా నలుపు రంగుని మీరు వాడద్దు, దూరం పెట్టేసేయండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు. 12 రాసుల్లో ఉన్న ఆడవారు ఎటువంటి రంగు చీరల్ని ధరిస్తే బాగా కలిసొస్తుంది అనే దాని మీద చిన్న చిన్న రీల్స్ అందిస్తున్నానండి. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుంటున్నాం. సింహరాశి వారు ఎక్కువగా బంగారం రంగు, పర్పుల్, ఆరెంజ్ కలర్ లాంటివి వాడితే వారికి చాలా బాగుంటుంది. స్వతహాగానే సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. వారు వారి లైఫ్ని సంపూర్ణంగా అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి వారిని కూడా తమ మాటలతోటి మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. అందుకే వీరికి ఎక్కువగా ఆరెంజ్ కలర్, రెడ్డిష్ ఆరెంజ్, రెడ్ కలరు ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు లేకపోతే బిజినెస్ మీటింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఈ కలర్స్ ధరించడానికి ట్రై చేయండి. తప్పకుండా మీలో కాన్ఫిడెన్స్ అనేది అవతల వాళ్ళకి కనిపిస్తుంది. మీరు వెళ్ళిన పనిని సక్సెస్ చేసుకుని రాగలుగుతారు. ఈ జాతక చక్రాలలో అంటే ఈ రాసులలో ఉన్న వారికి మ్యాచ్ అయ్యే రంగుల్ని ఎక్కువగా ధరించడం వలన కొంతవరకు మంచి మంచి ఫలితాల్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. సో ఈ కలర్స్ మీద నేను చాలా వరకు కూడా ఆలోచించి అంటే నేను డిప్లొమా వరకు చేశాను జ్యోతిష్యంలో. కొంతవరకు కలర్స్ ఎలా అయితే మనకి బాగుంటుంది, వాడని కలర్ మనం బయటకు వెళ్ళినప్పుడు అంటే మనకు సెట్ కాన్ కలర్ వాడితే ఏమవుతుంది అనే దాని మీద కొంత రీసెర్చ్ చేశాను. అందుకే సరదాగా ఆడవారందరికీ కూడా ఏ కలర్ వాడితే వారు సక్సెస్ అవుతారు, ముందుకు వెళ్తారు అనే దాని మీద నేను చిన్నగా మీకు అందిస్తూ వస్తున్నాను. ఇక సింహరాశి వారు ఏంటంటే ఆరెంజ్, రెడ్డిష్ కలర్ ఇలాంటివి కట్టుకోండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇంకా ఇనుముడిస్తూ కనిపిస్తుంది. 12 రాసుల వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను రాసుల్లో అంటే 12 రాసుల్లో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ ఏ రంగులు ధరిస్తే ఎలా సక్సెస్ అవుతారో అనే దాని మీద మార్నింగ్ నుంచి కూడా రీల్స్ ఇస్తూ వస్తున్నాను కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యారాశి. కన్యారాశి వారు గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలని అందుకుంటున్నారు. జూన్ నుంచి చూసినట్లయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చండి. ఈ 5 నెలల్లో మీరు ఏది తలపెట్టుకున్నా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఇక వీరికి బాగా సెట్ అయ్యే రంగు ఏంటంటే ఆకుపచ్చ కలరు, గోధుమ కలర్ అనేది బాగా పనిచేస్తుందండి. ఆకుపచ్చ రంగులో శారీస్ ఎక్కువ తీసుకోవటం, ఆడవారైతే డ్రెస్సెస్ తీసుకోవటము, ఆకుపచ్చని ఎక్కువ ధరించడం లాంటివి చేస్తూ ఉండండి. అలాగే పని అంటే మీకు కలిసి రాని రంగుల విషయానికి వస్తే ఎరుపు, నలుపు ఈ 2 రంగులు మీ దగ్గర ఉండకుండా ఉండేలాగానే చూసుకోండి. ఎందుకంటే పీరియడ్ కొంచెం అటు ఇటు గ్రహాల మార్పుల్లో అలానా కొంచెం చికాకులు పడుతున్నారు కాబట్టి ఇప్పటివరకు మీకు ఏమైనా కలర్స్ ఉంటే స్టాప్ చేసేయండి. ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమ రంగు అది మగవారైతే షర్ట్స్ కావచ్చు, ఆడవారైతే శారీస్ లాంటివి, డ్రెస్సెస్ లాంటివి వేసుకోండి. ముఖ్యమైన ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు, ముఖ్యమైన వారిని కలవాలి, లేకపోతే బ్యాంక్ లోన్ నిమిత్తం వెళ్ళాలి, అలా మీకు ఏదైతే పెళ్లి సంబంధానికి వెళ్ళాలి, అలా ఏదైతే ముఖ్యమైనది ఉంటుందో ఆ పని సమయంలో ఆకుపచ్చ, గోధుమ రంగు వస్త్రాలని ధరించడానికి ట్రై చేయండి. అలాగే లైఫ్ లాంగ్ అంతా కూడా ఈ కలర్ని ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు 12 రాసుల్లో ఉన్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా. సాధారణంగా ఈ 12 రాసుల్లోనే మనం అందరం ఉంటామండి. అందులో ఉన్న 24 నక్షత్రాల్లోనూ మనం జన్మించుంటాం. దాన్ని ఆధారంగా చేసుకొని మనకి జ్యోతిష్య పండితులు మన యొక్క గ్రహస్థితులన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ పరాభవనం సంవత్సరంలో తులారాశి వారు ఎక్కువగా వాడే రంగు ఏంటంటే మీరు కూడా కన్యారాశి వారి లాగానే ఆకుపచ్చ రంగు, ఆ తర్వాత ఏంటంటే నీలం,
కొంచెం పింక్ కలర్. ఈ 3 కూడా మీకు లక్కీ కలర్స్ అని చెప్పొచ్చండి. మీలో కూడా చాలా స్పెషల్ లక్షణాలు ఉన్నాయని చెప్పచ్చు. మీరు కూడా ఏదైనా పనిని సాధించేంత వరకు కూడా నిద్రపోరండి. అలాగే చాలా వరకు కృషి చేస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితం ఎప్పుడూ కూడా సమతూకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చిన్న హెచ్చరిక ఏంటంటే కన్యా రాశి వారిలాగానే మీరు నలుపు, ఎరుపు రంగులు ఎక్కువగా వాడకండి. ఇంచుమించుగా వాళ్ళకి చెప్పినట్టుగానే మీకు చెప్తున్నాను. ఆ రంగులుంటే అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పింక్ కావచ్చు, లేకపోతే ఆకుపచ్చ, నీలం ఇలాంటి రంగులు ఎక్కువగా మీ వార్డ్రోబ్లో ఉండేలా చూసుకోండి. మగవారైతే షర్ట్స్ లాగా, ఆడపిల్లలైతే డ్రెస్సెస్ అలాగా, తర్వాత మనలాంటి ఏజ్ వాళ్ళైతే చక్కగా శారీస్ ఆ కలర్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా 12 రాసుల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉందని జ్యోతిష పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే మంచి టైం ఉంది కదా అని మీరు ఇంట్లో ఖాళీ కూర్చుంటారంటే ఏది కలిసి రాదు. మీ ప్రయత్నం మీరు చేస్తూ భగవంతుడి మీద చక్కగా మీరు ఆ భారాన్ని వేసి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ లక్కీ కలర్స్ మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు చీర, డ్రెస్సా, షర్టా అన్నది ఆ లక్కీ కలర్స్ ఏవైతే చెప్పానో ఆ కలర్స్ని ధరించి మీరు వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. పన్నెండు రాసుల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు అంతా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీకు బాగా కలిసొచ్చే రంగులు ఏంటంటే పర్పుల్, మెరూన్ ఇలా డార్క్ కలర్స్ బాగా మీకు సెట్ అవుతాయి. లైట్ కలర్స్ కంటే కూడా మీరు ఎక్కువగా మీ వార్డ్రోబ్లో డార్క్ కలర్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆడపిల్లలైనా, మా ఏజ్ వాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా కూడా కొంచెం డార్క్ కలర్ షర్ట్స్ లేదా డార్క్ కలర్ శారీస్ అలాంటివి ధరించండి. అలాగే మీకు బ్లాక్ ఇలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. వృశ్చిక రాశిలో ఉన్నవారు చాలా పవర్ఫుల్గా ఉంటారని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా చేసినా కూడా ఆ ముద్ర కనిపిస్తూ ఉంటుంది. చాలా పవర్ఫుల్గా కొంతమందిని చూడండి, ఇప్పుడు మనం చూడగానే చాలా పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు అని అనిపించేస్తూ ఉంటుంది వాళ్ళ నడకలో కానీ వాళ్ళ మాట తీరులో కానీ. అలా వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఉంటారు. కాబట్టి వీరు ఎక్కువగా లైట్స్ కంటే కూడా మిమ్మల్ని అంటే ఎక్కువ ఎలివేట్ చేసేలాగా డార్క్ మెరూన్, డార్క్ పర్పుల్, ఇంకా బ్లాక్ కూడా మీరు వాడచ్చు. సో ఈ కలర్స్ని ఎక్కువగా మీ వార్డ్రోబ్లో ఉంచుకొని ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు మీరు ఈ కలర్స్ని వాడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. ఉగాది పండుగ శుభాకాంక్షలు ధనస్సు రాశి వారికి. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీరికి సంబంధించిన లక్కీ కలర్స్ గురించి మనం చెప్పుకుందామండి. పసుపచ్చ, పర్పుల్, తెలుపు ఈ 3 రంగులు కూడా మీకు లక్కీ కలర్స్ అండి. మీరు చాలా వరకు కూడా ఎరుపు రంగుకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇక ధనస్సు రాశి వారి లక్షణాలకు వస్తే వీరు చాలా ఉత్సాహవంతంగా ఉండడానికి, వారి జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారండి. ఒక్క మాటలో చెప్పాలంటే బాగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. వారికి ఎవరైనా అడ్డు చెప్పినా కూడా అది పెద్దగా వారికి నచ్చదు. ఎంతసేపు కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంతంగా ఉండాలి, అలాగే స్వేచ్ఛాయుతంగా గడపాలి ఇలా కోరుకుంటూ ఉంటారు. సో ఈ ధనస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్లో శారీయా, డ్రెస్సా, షర్టా అనేది మీరు ధరించి చక్కగా మీరు ఆ పని మీద వెళ్ళండి. తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. ఇక 12 రాశులలో ఉన్న మకర రాశి వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలినాడ్స్ అని వెళ్ళిపోయింది కాబట్టి ఇక నెమ్మదిగా మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయండి. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక వీరికి బాగా సెట్ అయ్యే కలర్స్ ఏంటంటే నీలం, పసుపు, గ్రే, బ్రౌన్ కలర్ అలాంటివి వాడాలి. మీరు వాడకూడని రంగు గులాబీ రంగు. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే శ్రవణ నక్షత్రం అయితే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న రాశి ఇదండి. ఇక మకర రాశి వారు ఏంటంటే ఏదైనా సాధించాలి అంటే అది సాధించేంత వరకు, అంటే అందులో సక్సెస్ అయ్యేంత వరకు కూడా నిద్రపోరు, అలాగే శ్రమిస్తూ ఉంటారు. ఇక లేదు వద్దు అనుకుంటే అక్కడితో వదిలేస్తూ ఉంటారు. లేదు చేయాలి, ఖచ్చితంగా నేను సాధించాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. చక్కగా దైవారాధన చేసుకుంటూ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ
అంటే అవకాశం ఉన్నంతలో శనివారం నియమాలు పాటిస్తూ అలా వెళ్ళండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని మీ ముఖ్యమైన మీటింగ్స్ కావచ్చు, లేకపోతే పెళ్లి పనుల నిమిత్తం కావచ్చు, ఇంక దేనికైనా సరే ఆ కలర్స్ని ధరించి వెళ్ళటానికి ట్రై చేయండి. అయితే గులాబీ రంగు మాత్రం మీకు పనికిరాదు. 12 రాసుల్లో ఉన్న కుంభరాశి వారికి బాగా కలిసొచ్చే రంగులు ఏంటంటేనండి తెలుపు, బ్లూ, అలాగే కొంచెం లైట్ కలర్స్, లైట్ షేడ్స్ ఇలాంటివి బాగా మీకు సెట్ అవుతాయి. ఇక ఈ కలర్స్ని మీరు బిజినెస్ మీటింగ్స్కైనా కావచ్చు, లేదంటే ముఖ్యమైన పనుల నిమిత్తమైనా కావచ్చు, ఆ కలర్స్ని ఎక్కువగా ధరించి వెళ్ళటానికి ట్రై చేయండి. అలాగే ముదురు రంగులు మాత్రం మీరు చాలా వరకు తగ్గించండి. నలుపు, డార్క్ రెడ్, డార్క్ పింక్ అలా ఉంటూ ఉంటాయి కదా, అవి కొద్దిగా తగ్గించేసేయండి. మీకు ఎంతసేపు కూడా పేస్టల్ షేడ్స్ లేదంటే మంచి లైట్ కలర్స్, బ్లూ, గ్రే కలరు ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే ఈ రాశిలో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందుంటారండి. అలాగే స్వతంత్ర భావాల్ని కలిగి ఉంటారు. వీరు కూడా ఏదైనా ఒక పని అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. చూడటానికి ఎలా ఉంటుందంటే వీళ్ళు నిజంగా పని చేస్తున్నారా అన్నట్టుగా కనబడుతుంది, కానీ వాళ్ళ మైండ్లో మాత్రం ఖచ్చితంగా ఆ పనిని సాధించేదాకా నిద్రపోరు. ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఉద్యోగమా, వ్యాపారమా ఏదైనా కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఇంకా మనం అభివృద్ధి సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. సో కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా వరకు బాగుందండి. అలాగే దైవారాధన చేసుకుంటూ ఉండండి. మీ ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. ఇలాంటివి మీకు నచ్చాయనుకోండి, నా దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఏ రాశివారు ఏ దేవుని పూజిస్తే బాగుంటుంది అవన్నీ కూడా తప్పకుండా మీకు అందిస్తాను. 12 రాసుల్లో ఉన్న చివరి రాశి మీనరాశి వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. వీరిలో ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే సహానుభూతి కూడా ఉంటుంది, సహాయం చేసే మెంటాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా వరకు కూడా ఈ రాశిలో ఉన్నవారు సాఫ్ట్గానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు, కూల్గా నొప్పించక తానొవ్వక అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఎక్కువగా సాఫ్ట్ సీ గ్రీన్, పసుపు రంగు, నారింజ రంగు ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. అయితే ఎరుపు రంగుకి కొంచెం దూరంగా ఉండడమే చాలా మంచిదండి. నేను ఎక్కువ ఎరుపు కొంటున్నాను కదా, ఎరుపు తగ్గిస్తాను, ఎందుకంటే మీనరాశిలో ఉన్నానండి. పసుపు అనేది ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జయకరం అనేది కలుగుతూ ఉంటుంది. సో మరి ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారికి కూడా చాలా బాగుందండి. ఒకటి కొంచెం ఆదాయం, ఒకరికి వ్యయం తక్కువ, ఇట్లా రకరకాలు ఉన్నా కానీ అంతిమంగా మనం పాజిటివే తీసుకోవాలి ఎందులో అయినా సరే. సో మన వంతు ప్రయత్నం చేయడం అనేది ఎప్పుడూ కూడా మనం ఆపకూడదు. మన వంతు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే చివరి వరకు కూడా ఏదో ఒక హోప్ అనేది ఉంటుంది, దాన్ని వదులుకోకుండా ఆఖరి నిమిషం వరకు కూడా మనం ట్రై చేస్తూనే ఉండాలి. సో మరి ఇక ఈ ఏడాది అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. 12 రాసుల్లో ఉన్నవారికి అన్ని కలర్స్ చెప్పాను కదండి, మీరు ఆయా కలర్స్లో చీరలు కొనుక్కోండి, చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండండి.